హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ పాయింట్స్, అలాగే ఇండియన్ మెడల్ విన్నర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. అలాగే నేను ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ స్టాటిక్ పాయింట్స్ ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళంటే ఆ వీడియో లింక్ మనకి కింద డిస్క్రిప్షన్లోనూ అలాగే పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర వదిలేస్తాను, అక్కడ నుండి మీరు అయితే చూడొచ్చు. సో యాక్చువల్గా ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి 2020 సంవత్సరంలో టోక్యోలో అయితే జరగాల్సి ఉంది, కానీ కోవిడ్-19 వల్ల పోస్ట్పోన్ అయ్యి ప్రజెంట్ 2021లో అయితే ఈ గేమ్స్ అనేవి అయితే కండక్ట్ చేశారు. సో ఈ గేమ్స్ యొక్క ఓపెనింగ్ సెరమనీ మనకి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 23 జూలై 2021 అయితే ప్రారంభం అవడం జరిగింది. అలాగే క్లోజింగ్ అనేది ఎప్పుడు జరిగింది అంటే 8 ఆగస్ట్ 2021, అంటే 23 జూలై నుండి 8 ఆగస్ట్ దాకా అయితే ఈ టోక్యో ఒలింపిక్ గేమ్స్ అయితే నిర్వహించడం జరిగింది. సో ఈ గేమ్స్ని ఎవరు ఓపెన్ చేశారు అంటే ఎంపరర్ నరుహిటో, ఓకే, చక్రవర్తి నరుహిటో వచ్చి ఈ ఒలింపిక్ గేమ్స్ని అయితే ప్రారంభించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ సమ్మర్ పారా ఒలింపిక్ గేమ్స్, ఇదే విధంగా మనకి వేసవి పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి కూడా నెక్స్ట్ అయితే జరగబోతున్నాయి. 24 ఆగస్ట్ నుండి 5 సెప్టెంబర్ దాకా అయితే ఈ సమ్మర్ పారా ఒలింపిక్ గేమ్స్ అయితే జరుగుతాయి. మనకి సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ఎక్కడైతే ఏ వెన్యూస్లో అయితే జరుగుతాయో సేమ్ సమ్మర్ పారా ఒలింపిక్ గేమ్స్ కూడా సేమ్ వెన్యూస్లో అయితే మనకి టోక్యో, జపాన్లో అయితే జరగబోతున్నాయి. సో నెక్స్ట్ 2020 గేమ్స్ ఆర్ ద 4th ఒలింపిక్ గేమ్స్ టు బి హెల్డ్ ఇన్ జపాన్. సో జపాన్లో జరిగిన 4వ ఒలింపిక్ గేమ్స్, 4 సార్లు మనకి ఒలింపిక్ గేమ్స్ అనేవి జపాన్లో జరగడం జరిగింది. మొట్టమొదటిసారిగా 1964లో టోక్యోలో సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అనేవి నిర్వహించారు. అలాగే నెక్స్ట్ మనకి జపాన్లోని సప్పోరోలో 1972లో వింటర్ ఒలింపిక్ గేమ్స్ని అయితే నిర్వహించడం జరిగింది. అలాగే నగానో 1998లో వింటర్ గేమ్స్ని అయితే మనకి నిర్వహించారు. ఇప్పుడు మళ్ళీ 2020లో సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ని అయితే 2020 అంటే మనకి ఇన్ ద సెన్స్ 2021లో సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ని అయితే నిర్వహించారు. సో టోటల్గా ఇప్పటిదాకా మనకి ఒలింపిక్ గేమ్స్ అనేవి జపాన్లో 4 సార్లు అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో వింటర్ ఒలింపిక్ గేమ్స్ని పక్కన పెడితే సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ అయితే మనకి 2 సార్లు అయితే జరగడం జరిగింది. టోక్యో ఈజ్ ద ఫస్ట్ సిటీ ఇన్ ఏషియా టు హోల్డ్ ద సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ ట్వైస్. ఓకే, మనకి టోక్యో సిటీ అనేది ఏషియాలో చూసుకున్నట్లయితే 2 సార్లు నిర్వహించిన ఏకైక నగరంగా అయితే ఏషియాలో మనకి టోక్యో అయితే చోటు చేసుకోవడం అయితే జరిగింది. సమ్మర్ గేమ్స్ని మనకి చూసుకున్నట్లయితే 2 సార్లు అయితే మనకి టోక్యో అనేది అయితే నిర్వహించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి మోటో చూసుకున్నట్లయితే గతంలో ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అని చెప్పి ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఓవరాల్గా మోటో అయితే ఉండేది. ఇప్పుడు రీసెంట్గా ఈ సంవత్సరం టుగెదర్ అనే వార్డ్ని కూడా చేర్చడం అయితే జరిగింది. సో న్యూ ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి మోటో ఏంటి అంటే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అండ్ టుగెదర్. సో కొత్తగా చేర్చిన పదం ఏది అని అడిగితే కనుక టుగెదర్ అనే పదాన్ని అయితే కొత్తగా చేర్చడం జరిగింది. అలాగే 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి మోటో అడిగితే కనుక యునైటెడ్ బై ఎమోషన్. ఓకే, యునైటెడ్ బై ఎమోషన్ వచ్చి పర్టికులర్గా ఈ 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన మోటో. ఓవరాల్గా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి మోటో అయితే ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ అండ్ టుగెదర్. నెక్స్ట్ ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి మస్కట్ చూసుకున్నట్లయితే మిరైటోవా. ఓకే, సో మిరైటోవా ఇక్కడ పిక్చర్లో కనబడుతుంది కదా బ్లూ కలర్లో. ఈ మిరైటోవా ఏదైతే ఉందో ఇది మనకి 2020 సమ్మర్ ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన అఫీషియల్ మస్కట్. అలాగే నెక్స్ట్ మనకి పారా ఒలింపిక్ గేమ్స్ అనేవి కూడా జరగబోతున్నాయని చెప్పుకున్నాం కదా. ఈ పారా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి మనకి అఫీషియల్ మస్కట్ వచ్చి మనకి సొమైటో రైట్. ఓకే, సో మనకి రైట్ సైడ్లో ఉంది కదా, ఇది సొమైటో, ఇది పారా ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి. మిరైటోవా వచ్చి మనకి సమ్మర్ ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన మస్కట్స్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ అలాగే అఫీషియల్ ఎంబ్లమ్ ఫర్ ద 2020 ఒలింపిక్స్ అండ్ పారా ఒలింపిక్స్ వార్ అన్వీల్డ్ ఆన్ 25th April 2016 డిజైన్ బై అసావో టొకోలో. ఓకే, మనకి దీనికి నేషనల్ వైడ్గా డిజైన్ కంటెస్ట్ అనేది ఒకటి నిర్వహించారు. ఇందులో మనకి అసావో టొకోలో అయితే మనకి విన్ అవ్వడం జరిగింది. సో ఒలింపిక్కి సంబంధించి అఫీషియల్ ఎంబ్లమ్ను ఎవరు డిజైన్ చేశారో అని అడిగితే కనుక అసావో టొకోలో. నెక్స్ట్ టోటల్గా అథ్లెటిక్స్ చూసుకుంటే ఈ ఒలింపిక్ గేమ్స్ 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్లో 11,090 అథ్లెటిక్స్ అయితే పాల్గొన్నారు. టోటల్గా 339 ఈవెంట్స్, 33 స్పోర్ట్స్ అయితే మనకి ఇందులో కండక్ట్ చేయడం అయితే జరిగింది. సో నెక్స్ట్ టార్చ్ బ్యారియర్స్ అని ఉంటారు కదా. సో అంటే మనకి ఒక టార్చ్ బ్యారియర్ టైప్లో ఈ విధంగా ఉంటుంది, ఒక జ్యోతి అనేది ప్రజ్వలన చేసి ఉంటుంది. ఈ జ్యోతితో మనకి ఒలింపిక్ ఫ్లేమ్ని అయితే మనకి అంటించడం అయితే జరుగుతుంది. సో స్టేడియంలో మనకి కలరన్ ఏదైతే కాల్డ్రాన్ అంటే మనకి జ్యోతి ఉంటుందో ఈ స్టేడియంలో అయితే ఎవరు మనకి అంటించారు ఈ జ్యోతిని అంటే వెలిగించారు అంటే జ్యోతిని వెలిగించిన వారు నవోమి ఒసాకా. మనకి జపాన్కి చెందిన ఫేమస్ టెన్నిస్ ప్లేయర్ ఎవరైతే నవోమి ఒసాకా ఉన్నారో మనకి జ్యోతిని అయితే వెలిగించడం అయితే స్టేడియంలో జరిగింది. అలాగే పబ్లిక్లో ఒక మనకి జ్యోతి అయితే ఉంటుంది. ఈ పబ్లిక్లో మనకి ఏదైతే కాల్డ్రాన్ ఉంటుందో దీన్ని వెలిగించింది ఎవరు అంటే మనకి అయాకా తకహాసి. ఒక అయాకా తహాసి బ్యాడ్మింటన్ ప్లేయర్ వచ్చి దీన్ని అయితే వెలిగించడం జరిగింది. స్టేడియం కలంట్రామ్ అయితే నవోమి ఒసాకా వెలిగించారు.
నెక్స్ట్ ద స్లోగన్ ఆఫ్ ద 2020 సమ్మర్ ఒలింపిక్స్ టార్చ్ రిలేకి సంబంధించి స్లోగన్ ఏంటి అంటే ఈ ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి హోప్ లైట్స్ అవర్ వే. నెక్స్ట్ మనకి జపాన్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి ఐఓసీ రూల్స్ ప్రకారం కొన్ని గేమ్స్ని యాడ్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. దానిలో భాగంగా మనకి 5 గేమ్స్ని అయితే యాడ్ చేయడం జరిగింది. బేస్బాల్ అండ్ సాఫ్ట్ బాల్, కరాటే, స్పోర్ట్స్ క్లైంబింగ్, సర్ఫింగ్ అండ్ స్కేట్ బోర్డింగ్. ఈ 5 గేమ్స్ని అయితే మనకి జపాన్ ఒలింపిక్ కమిటీ అయితే సూచించడం అయితే జరిగింది. నెక్స్ట్ బెర్ముడా, ద ఫిలిప్పీన్స్ అండ్ ఖతర్ ఓన్ ద ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ గోల్డ్ మెడల్స్. ఓకే, మనకి బెర్ముడా టీం, ఫిలిప్పీన్స్ అలాగే ఖతర్ ఈ 3 దేశాలు కూడా తొలి ఒలింపిక్ బంగారు పథకాలను అయితే గెలుచుకోవడం జరిగింది. అంటే గతంలో ఒలింపిక్స్లో మెడల్స్ ఈ దేశాలు సాధించాయి, బట్ బంగారు పథకాలు అయితే మొట్టమొదటిసారిగా ఈ ఒలింపిక్స్లోనే సాధించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, బెర్ముడా, ఫిలిప్పీన్స్ మరియు ఖతర్. అలాగే మనకి బుర్కినా ఫాసో, శాన్ మెరీనో అలాగే తుర్క్మెనిస్తాన్ ఓన్ ద ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ మెడల్స్. మనకి బుర్కినా ఫాసో, శాన్ మెరీనో మరియు తుర్క్మెనిస్తాన్ దేశాలు వచ్చి మొట్టమొదటిసారిగా ఒలింపిక్ పథకాలు అయితే గెలుచుకోవడం జరిగింది. అంటే ఇప్పటిదాకా ఈ దేశాలు ఒలింపిక్ గేమ్స్లో అయితే మనకి పథకాలు అయితే సాధించలేదు, మొట్టమొదటిసారిగా అయితే పథకాలు అనేవి సాధించి బోని చేయడం అయితే జరిగింది. ఈ 2020 ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి ఒకసారి మెడల్ టాలీ చూద్దాం. సో మనకి గోల్డ్ అంటే తెలుసు కదా, బంగారు లేదా స్వర్ణ పథకం, సిల్వర్ అంటే మనకి రజత పథకం, అలాగే బ్రాంజ్ అంటే మనకి కాంస్య పథకం. సో మనకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వచ్చి మనకి మెడల్ స్టాల్లో టాప్ ప్లేస్లో నిలవడం జరిగింది. టోటల్గా 39 గోల్డ్, 41 సిల్వర్, 33 బ్రాంజ్, టోటల్గా 113 మెడల్స్తో యునైటెడ్ స్టేట్స్ అమెరికా వచ్చి టాప్ ప్లేస్లో నిలిచింది. అలాగే చైనా వచ్చి 38 గోల్డ్, 32 సిల్వర్, 18 బ్రాంజ్తో 88 మెడల్స్తో సెకండ్ ప్లేస్లో అయితే మెడల్ స్టాల్లో నిలిచింది. ఆతిథ్య నగరం హోస్ట్ కంట్రీ అయిన జపాన్ వచ్చి 27 గోల్డ్, 14 సిల్వర్, 17 బ్రాంజ్తో 58 పథకాలతో మనకి థర్డ్ ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ గ్రేట్ బ్రిటన్ చూసుకుంటే 22 గోల్డ్, 21 సిల్వర్, 22 బ్రాంజ్, టోటల్గా 65 పథకాలతో 4వ స్థానంలో అయితే నిలిచింది. సో మీకు ఒక డౌట్ రావచ్చు, 65 పథకాలు గ్రేట్ బ్రిటన్ ఎక్కువ సాధించింది కదా, మనకి జపాన్ 58 సాధించింది, బట్ 4th ప్లేస్లో థర్డ్ ప్లేస్లో ఎందుకున్నారు, మనకి గ్రేట్ బ్రిటన్ ఎక్కువ సాధించింది కాబట్టి 3వ ప్లేస్లో ఉండాలి కదా అని మీకు డౌట్ రావచ్చు. మనకి ఓవరాల్ కన్నా మెయిన్ గోల్డ్ అనేది ఇంపార్టెంట్. గోల్డ్ ఎక్కువ ఎవరు గెలుచుకున్నారో వాళ్ళే మనకి ముందు అయితే ర్యాంకింగ్లో అయితే ఉండడం జరుగుతుంది. జపాన్ ఇక్కడ చూసుకుంటే 27, అంటే గ్రేట్ బ్రిటన్ కన్నా ఎక్కువ గోల్డ్ గెలుచుకుంది కాబట్టి జపాన్ అయితే మనకి 3వ స్థానంలో నిలిచింది. సో టాప్ 4 ప్లేసెస్ వచ్చి యునైటెడ్ స్టేట్స్, చైనా, జపాన్ అండ్ గ్రేట్ బ్రిటన్ అయితే నిలిచాయి. రష్యా వచ్చి మనకి ROA 5వ స్థానంలో అయితే నిలిచింది. సో భారతదేశం, ఇండియా విషయానికి వస్తే మనకి 48వ స్థానం. ఓకే, గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 48వ స్థానంలో అయితే భారతదేశం, ఇండియా నిలిచింది. మనకి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఒలింపిక్ గేమ్స్లో కూడా చూసుకున్నట్లయితే ఇండియా మనకి బెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే 7 పథకాలు ఇప్పటిదాకా ఏ ఒలింపిక్స్లోనూ కూడా సాధించలేదు. సో ఇండియా బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఈ 2020 ఒలింపిక్ గేమ్స్లో అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో మనకి 1 గోల్డ్ మెడల్, 2 సిల్వర్, 4 బ్రాంజ్, టోటల్గా 7 పథకాలు అయితే మనకి భారతదేశం అయితే ఈ 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్లో అయితే సాధించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, ఇండియాకి సంబంధించి ప్రతి పాయింట్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే స్టార్టింగ్ టాప్ కంట్రీస్ కూడా మనకి ఎన్ని మెడల్స్ గెలిచాయన్నది కూడా గుర్తుపెట్టుకోండి, అడిగే అవకాశం అయితే ఉంది. సో నెక్స్ట్ ఇండియాకి సంబంధించి టోక్యో ఒలింపిక్ గేమ్స్లో ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే ఎవరెవరు మెడల్స్ విన్ అయ్యారో అలాగే ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకసారి చూద్దాం. సో మొట్టమొదటిగా ఫ్లాగ్ బేరర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఓపెనింగ్ గేమ్కి సంబంధించి ఫ్లాగ్ బేరర్స్గా మనకి జెండర్ బయాస్ ఉండకూడదని చెప్పి ఒక మేల్ ఫీమేల్ ఇద్దరిని తీసుకున్నారు. మనకి మేరీ కామ్ మనకి బాక్సింగ్ ప్లేయర్, అలాగే మన్ప్రీత్ సింగ్ ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్. ఓకే, ఇద్దరు కూడా మనకి ఓపెనింగ్ సెరమనీకి సంబంధించి ఫ్లాగ్ బేరర్స్గా ఉన్నారు. ఫ్లాగ్ బేరియర్ అంటే జెండా బేరర్స్ అంటే ఏంటి అంటే మనకి ఓపెనింగ్ గేమ్ జరిగేటప్పుడు స్టేడియం చుట్టూరు కూడా మన ఇండియన్ అథ్లెటిక్స్ అందరూ కూడా ఈ విధంగా వాక్ అనేది చేస్తూ ఉంటారు. మన ఇండియా తరఫున స్టార్టింగ్లో మనకి ప్లేయర్స్ అందరూ ఉన్నప్పుడు స్టార్టింగ్లో ఎవరో ఒకరు నుంచుని మనకి భారతదేశం యొక్క జెండాను అయితే పట్టుకోవడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, మేరీ కామ్ స్మాల్ జెండా పట్టుకున్నారు, మన్ప్రీత్ సింగ్ వచ్చి మనకి జెండాను పట్టుకున్నారు కదా. ఈ విధంగా ఒక పీరియడ్లో అయితే నిర్వహిస్తారు. సో వీళ్ళనే మనకి ఫ్లాగ్ బేరర్ అంటారు. అలాగే గేమ్స్ ఫినిష్ అయిపోయిన తర్వాత క్లోజింగ్ సెరమనీ కూడా సేమ్ ఇదే విధంగా మనకి ఫ్లాగ్ బేరర్ అయితే ఉంటారు. సో క్లోజింగ్ సెరమనీకి సంబంధించి ఫ్లాగ్ బేరర్ వచ్చి ఇండియాకి సంబంధించి మనకి బజరంగ్ పూనియా. సో గుర్తుపెట్టుకోండి, ఓపెనింగ్ సెరమనీ ఫ్లాగ్ బేరర్స్ మేరీ కామ్, మన్ప్రీత్ సింగ్, క్లోజింగ్ సెరమనీకి సంబంధించి బజరంగ్ పూనియా. సో నెక్స్ట్ కాంపిటీటర్స్ చూసుకుంటే మనకి ఇండియా ఈ పంపించడంలో కూడా మనకి మెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని అయితే మనకి అన్ని ఒలింపిక్స్లో చూసుకున్నట్లయితే పంపించడం జరిగింది. టోటల్గా 124 కాంపిటీటర్స్ని 18 స్పోర్ట్స్లో అయితే ఇండియా సెండ్ చేయడం జరిగింది. సో టోటల్గా ఇండియా విన్ అయిన మెడల్స్ చూసుకుంటే మరొకసారి చెప్తున్నాను, 1 గోల్డ్, 2 సిల్వర్, 4 బ్రాంజ్, టోటల్గా 7 మెడల్స్ని అయితే భారతదేశం ఈ 2020 టోక్యో ఒలింపిక్ గేమ్స్లో సాధించింది. సో నెక్స్ట్ ఆ మెడల్ విన్నర్స్ని చూసినట్లయితే మనకి నీరజ్ చోప్రా. ఓకే, నీరజ్ చోప్రా వచ్చి మనకి అథ్లెటిక్స్ అంటే మనకి మెన్స్ జావెలిన్
జావలిన్ త్రో కేటగిరీలో గోల్డ్ మెడల్ బంగారు పథకాన్ని అయితే సాధించడం జరిగింది. మనకు ఒక గోల్డ్ మెడల్ వచ్చింది కదా, అది నీరజ్ చోప్రా అయితే విన్ అవ్వడం జరిగింది. సో అథ్లెటిక్స్లో మెన్స్ జావలిన్ త్రో. సో నీరజ్ చోప్రా ఏ క్రీడకు సంబంధించిన ఆటగాడు అని అడిగితే కనుక మనకి జావలిన్ త్రో, అథ్లెటిక్స్లో జావలిన్ త్రో అని ఉంటుంది. సో ఇక్కడ ఒక బల్లెం ఉంది కదా, ఈ టైప్లో బల్లెం అనే దాన్ని అయితే మనకి త్రో చేయాలి. మనకి ఎంత పొడవు అనేది మనకి త్రో చేశారో అన్న దాని మీద మనకి విన్నింగ్ ఆధారపడి ఉంటుంది. మనకి 87.58 మీటర్లు త్రో చేయడంతో మనకి నీరజ్ చోప్రా అయితే ఇందులో మనకి బంగారు పథకం గోల్డ్ మెడల్ అయితే సాధించడం జరిగింది. ఈ జావలిన్ త్రో ఈవెంట్లో మనకి జాకబ్ ఒడ్లేస్ వచ్చి సిల్వర్ మెడల్, అలాగే వింటేస్లావ్ వెస్లీ వచ్చి బ్రాంజ్ మెడల్. చెక్ రిపబ్లిక్ ప్లేయర్స్ ఇద్దరు కూడా మనకి సిల్వర్, బ్రాంజ్ మెడల్ సెకండ్, థర్డ్ పొజిషన్లో అయితే నిలవడం జరిగింది. సో నెక్స్ట్ మనకి సాయికామ్ మీరాబాయ్ చాను. ఓకే, సాయికామ్ మీరాబాయ్ చాను వచ్చి వెయిట్ లిఫ్టింగ్ ఉమెన్స్ 49 కేజీ కేటగిరీ. ఓకే, మనకి వెయిట్ లిఫ్టింగ్ 49 కేజీల కేటగిరీలో సిల్వర్ మెడల్ అయితే సాధించడం జరిగింది. సో సాయికామ్ మీరాబాయ్ చాను వెయిట్ లిఫ్టింగ్లో మనకైతే సిల్వర్ మెడల్ అయితే విన్ అయ్యారు. సో నెక్స్ట్ రవికుమార్ దాహియా. సో రవికుమార్ దాహియా వచ్చి రెజ్లింగ్ మెన్ ఫ్రీ స్టైల్ 57 కేజీ కేటగిరీలో మనకి సిల్వర్ మెడల్ రజత పథకాన్ని అయితే సాధించడం జరిగింది. ఇవి కూడా గుర్తుపెట్టుకోండి, ఎన్ని కేజీల కేటగిరీ అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 57 కేజీల విభాగంలో ఫ్రీ స్టైల్ మెన్స్ విభాగంలో రెజ్లింగ్లో మనకి రవికుమార్ దాహియా అయితే సిల్వర్ మెడల్ అయితే గెలుచుకున్నారు రజత పథకాన్ని. ఓకే, నెక్స్ట్ మనకి పివి సింధు. ఓకే, పివి సింధు ఫేమస్ బ్యాడ్మింటన్ ప్లేయర్, అందరికీ తెలిసిందే. పివి సింధు బ్యాడ్మింటన్ ఉమెన్ సింగిల్స్లో బ్రాంజ్ కాంస్య పథకాన్ని అయితే సాధించడం జరిగింది. సో తద్వారా మనకి ఒక రికార్డ్ అయితే నెలకొల్పడం జరిగింది. మనకి ఏ భారతీయ మహిళ కూడా ఇప్పటిదాకా ఒలింపిక్ గేమ్స్లో 2 పథకాలను అయితే సాధించలేదు. ఓకే, 2 పథకాలు సాధించిన తొలి భారతీయ మహిళగా ఒలింపిక్స్లో పివి సింధు అయితే మనకి రికార్డ్ నెలకొల్పడం జరిగింది. సో గతంలో నార్మల్ ప్రిచార్డ్ అలాగే సుశీల్ కుమార్ వచ్చి 2 మెడల్స్ని అయితే మనకి భారతదేశంలో గెలుచుకోవడం జరిగింది. బట్ వాళ్ళు మెన్స్ కేటగిరీ కాబట్టి ఉమెన్స్ అయితే ఇప్పటిదాకా ఎవరు కూడా 2 పథకాలు అయితే సాధించలేదు. సో 2 పథకాలు సాధించిన భారత అథ్లెటిక్స్ ఒలింపిక్స్లో మనకి 3వ స్థానంలో అయితే పివి సింధు నిలిచింది. మనకి నార్మల్ ప్రిచార్డ్ అలాగే సుశీల్ కుమార్ తర్వాత ఓన్లీ మహిళలు చూసుకుంటే మొట్టమొదటి మహిళగా అయితే మనకి 2 పథకాలు సాధించిన మహిళగా పివి సింధు అయితే మనకి రికార్డ్ నెలకొల్పడం అయితే జరిగింది. సో నెక్స్ట్ లవ్లీనా బొర్గోహైన్ వచ్చి మనకి బాక్సింగ్ ఉమెన్ 69 కేజీ వెల్టర్ వెయిట్ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ అయితే సాధించడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, లవ్లీనా బొర్గోహైన్ వచ్చి బాక్సింగ్ కేటగిరీ మనకి, అలాగే ఎన్ని కేజీలు అనేది కూడా ఇంపార్టెంట్. 69 కేజీ వాల్టర్ వెయిట్ విభాగంలో మనకి బ్రాంజ్ మెడల్ అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ బజరంగ్ పూనియా వచ్చి మనకి రెజ్లింగ్ కుస్తీలో మెన్స్ ఫ్రీ స్టైల్ 65 కేజీ కేటగిరీలో బ్రాంజ్ మెడల్ అయితే విన్ అయ్యారు. కేజీస్ అనేది కూడా ఇంపార్టెంట్. మనకి 65 కేజీల మెన్స్ ఫ్రీ స్టైల్ రెజ్లింగ్ విభాగంలో బజరంగ్ పూనియా అయితే మనకి బ్రాంజ్ మెడల్ కాంస్య పథకాన్ని అయితే మనకి భారతదేశానికి తరఫున గెలుచుకోవడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇండియన్ మెన్స్ నేషనల్ ఫీల్డ్ హాకీ టీం చూసుకుంటే మనకి బ్రాంజ్ మెడల్ కాంస్య పథకాన్ని అయితే సాధించింది. సో జర్మనీతో విన్ అయ్యి మనకి బ్రాంజ్ మెడల్ మ్యాచ్లో మనకి భారతదేశం అయితే విజయం సాధించడం అయితే జరిగింది. సో మనకి ఇండియన్ మెన్స్ నేషనల్ ఫీల్డ్ హాకీ టీం యొక్క కెప్టెన్ మనకి మన్ప్రీత్ సింగ్ ఫ్లాగ్ బేరియర్గా కూడా ఉన్నారు కదా. అలాగే టీం మెంబర్స్ ఒకసారి చూడొచ్చు మీరు, ఇక్కడ లిస్ట్ అయితే డిస్ప్లే చేస్తున్నాను. మనకి మెయిన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్లేయర్ ఇంకొకరు ఎవరు అంటే మనకి గోల్ కీపర్ పిఆర్ శ్రీజస్ అయితే ఉన్నారు. సో మిగతా ప్లేయర్ లిస్ట్ కూడా మనకి రిజర్వ్ ప్లేయర్స్ మొత్తం టీం అయితే ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి అయితే మీరు చూసుకోవచ్చు. అలాగే హర్మన్ప్రీత్ సింగ్ ఒకరు, మనకి మన్దీప్ సింగ్ ఒకరు, మనకి చాలా మంది అయితే ఉన్నారు, సిమరన్జిత్ సింగ్ కానీ గుర్జీత్ సింగ్ కానీ. సో ఒకసారి మీరు ప్లేయర్స్ నేమ్స్ అయితే ఓకే, కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసినట్లయితే భవానీ దేవి ఈజ్ ద ఫస్ట్ ఇండియన్ ఫెన్సర్ టు ఎవర్ క్వాలిఫై ఫర్ ద ఒలింపిక్స్ ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఫర్ ద 2020 సమ్మర్ ఒలింపిక్స్. సో సమ్మర్ ఒలింపిక్ గేమ్స్కి 2020లో మనకి క్వాలిఫై అవడం ద్వారా ఫస్ట్ ఇండియన్ ఫెన్సర్గా అయితే భవానీ దేవి నిలవడం జరిగింది. ఇప్పటిదాకా ఏ ఫెన్సర్ కూడా మనకి ఒలింపిక్ గేమ్స్లో అయితే క్వాలిఫై అయితే అవ్వలేదు. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ వన్, భవానీ దేవి వచ్చి మనకి ఫెన్సింగ్ సంబంధించిన ప్లేయర్. అలాగే ఇండియన్ ఉమెన్స్ హాకీ టీమ్ మేడ్ హిస్టరీ బై క్వాలిఫైయింగ్ ఫర్ దర్ ఫస్ట్ ఒలింపిక్ సెమీఫైనల్ బట్ దే లాస్ట్ టు గ్రేట్ బ్రిటన్ ఇన్ బ్రాంజ్ మెడల్ మ్యాచ్. సో మనకి భారత మహిళా హాకీ టీం ఏదైతే ఉందో సెమీస్కు చేరుకోవడం అయితే జరిగింది. సో మొట్టమొదటిసారిగా మనకి భారత మహిళల జట్టు అయితే ఒలింపిక్స్లో సెమీస్కి అయితే చేరుకుంది. బట్ సెమీస్లో మనకి ఈ గ్రేట్ బ్రిటన్కి ఇండియాకి మ్యాచ్ అయితే జరుగుతుంది. ఎవరు విన్ అయితే వాళ్ళకి బ్రాంజ్ మెడల్ అయితే ఇస్తారు. బట్ అన్ఫార్చునేట్గా గ్రేట్ బ్రిటన్తో జరిగిన మ్యాచ్లో అయితే ఇండియా ఓడిపోవడం అయితే జరిగింది. ఓకే, సో ఇండియన్ ఉమెన్స్ హాకీ టీం అయితే ద్వారా 4th ప్లేస్లో అయితే నిలిచింది. సో గుర్తుపెట్టుకోండి. అలాగే అదితి అశోక్ మిస్సెస్ ఇండియా ఫస్ట్ ఎవర్ ఒలింపిక్ మెడల్ ఇన్ గోల్ఫ్ బై విస్కర్ ఫినిషెస్ 4th ఇన్ టోక్యో గేమ్స్. అలాగే అదితి అశోక్ గోల్ఫ్ ప్లేయర్ ఎవరైతే ఉన్నారో మనకి ఈమె కూడా జస్ట్ నేరోలో మిస్ అవ్వడం జరిగింది. సో 4th ప్లేస్లో అయితే నిలవడం జరిగింది. సో ఆ మ్యాచ్ విన్ అయితే కనుక కొంచెం విన్ అయితే కనుక మనకి బ్రాంజ్ మెడల్ అయితే వచ్చేది. సో ఇవి కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్
on announced that it would give the Tokyo Olympic gold medal winners a cash reward of 75 lakh rupees. సో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వచ్చి గోల్డ్ మెడల్ ఎవరైతే ఈ ఒలింపిక్ గేమ్స్లో విన్ అవుతారో వాళ్ళకి 75 లక్షల రూపాయలు క్యాష్ ప్రైజ్ అనేది ఇస్తామని చెప్పి అనౌన్స్ చేయడం అయితే జరిగింది. సో నీరజ్ చోప్రా విన్ అయ్యాడు కాబట్టి నీరజ్ చోప్రాకి అయితే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ 75 లక్షల రూపాయలు అయితే ఇస్తుంది. అలాగే బీసీసీఐ కూడా మనకి 1 crore రూపీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పారు. సో నీరజ్ చోప్రాకి అయితే 1 crore రూపీ అయితే బీసీసీఐ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి మణిపూర్ గవర్నమెంట్ వచ్చి 1 crore టు మీరాబాయ్ చాను ఫర్ హర్ సిల్వర్ మెడల్ ఇన్ టోక్యో. మనకి మణిపూర్ ప్లేయర్ మీరాబాయ్ చాను కాబట్టి సో టోక్యోలో సిల్వర్ మెడల్ వినేందుకు గాను 1 కోటి రూపాయలు అయితే మణిపూర్ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. అలాగే మణిపూర్ గవర్నమెంట్ నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ మనకి డిస్ట్రిక్ట్ త్రోలో విన్ అయిన నీరజ్ చోప్రా కూడా 1 కోటి రూపాయలు అయితే మనకి మెడల్ వినేందుకు గాను ఇస్తున్నామని చెప్పి అయితే ప్రకటించడం అయితే జరిగింది. సో నెక్స్ట్ ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ హ్యాస్ రోప్డ్ ద అదానీ గ్రూప్ యాజ్ అ స్పాన్సర్ ఫర్ ద ఇండియన్ కాంటినెంట్ అండ్ ద ఆన్ గోయింగ్ టోక్యో గేమ్స్. సో ఈ ఒలింపిక్ గేమ్స్లో మనకి భారత బృందానికి స్పాన్సర్గా అదానీ గ్రూప్ని అయితే భారత ఒలింపిక్ అసోసియేషన్ అయితే ఎంపిక చేయడం జరిగింది. సో మనకి ఒలింపిక్ గేమ్స్కి సంబంధించి హోస్ట్ సిటీ సాధించిన నగరాలు చూసినట్లయితే సమ్మర్ ఒలింపిక్ గేమ్స్ గతంలో అయితే రియో డి జెనీరో బ్రెజిల్లో అయితే జరిగాయి. 2020లో టోక్యో జపాన్లో జరగాల్సినవి 2021కి పోస్ట్పోన్ అయింది కదా, టోక్యో జపాన్లో అయితే ప్రజెంట్ జరిగాయి. అలాగే 2024లో అప్కమింగ్ ప్యారిస్ ఫ్రాన్స్లో అయితే గేమ్స్ అయితే జరగబోతున్నాయి. అలాగే 2028లో లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియా యునైటెడ్ స్టేట్స్లో అయితే జరగబోతున్నాయి. అలాగే 2032 వెన్యూ కూడా రీసెంట్గా అనౌన్స్ చేశారు. బ్రిస్బెన్ ఆస్ట్రేలియాలో అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ అయితే జరగబోతున్నాయి. సో ఎవ్రీ 4 yearsకి ఒకసారి 4 సంవత్సరాలకు ఒకసారి అయితే ఈ ఒలింపిక్ గేమ్స్ అయితే జరుగుతాయి. అలాగే మనకి వింటర్ ఒలింపిక్ గేమ్స్ వెన్యూస్ కూడా ఒకసారి చూసినట్లయితే గతంలో 2014లో సోచి రష్యాలో జరిగాయి. 2018లో ప్యాంగ్చాంగ్ సౌత్ కొరియా దక్షిణ కొరియాలో జరిగాయి. అప్కమింగ్ 2022 అంటే నెక్స్ట్ ఇయర్ మనకి బీజింగ్ చైనాలో అయితే ఈ వింటర్ ఒలింపిక్ గేమ్స్ అయితే జరగబోతున్నాయి. అలాగే 2026లో చూసుకుంటే మిలాన్ కార్టినా ఇటలీలో అయితే మనకి ఈ వింటర్ ఒలింపిక్ గేమ్స్ అయితే నిర్వహించబోతున్నారు. సో వెన్యూస్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే. అలాగే ఇండియా వోన్ ఇట్స్ లాస్ట్ హాకీ ఒలింపిక్స్ ఇన్ విచ్ ఇయర్ అంటే ఇండియా ఒలింపిక్స్లో చివరిసారిగా మనకి ఎప్పుడు మెడల్ సాధించింది అంటే 1980 సంవత్సరంలో అయితే మనకి భారతదేశం మెడల్ సాధించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం 2021 టోక్యో ఒలింపిక్ గేమ్స్లో మనకి మెడల్ అయితే ఇండియన్ హాకీ టీం అయితే సాధించింది. సో అలాగే ఇప్పటిదాకా ఒలింపిక్స్ హిస్టరీలో చరిత్రలో భారతదేశం మొత్తం మీద ఎన్ని పథకాలు సాధించింది అంటే భారతదేశం 10 గోల్డ్ మెడల్, 9 సిల్వర్, 16 బ్రాంజ్, టోటల్గా 35 మెడల్స్ అయితే ఒలింపిక్ చరిత్రలో భారతదేశం ఇప్పటిదాకా అన్ని ఒలింపిక్స్ కలుపుకుంటే అయితే సాధించడం అయితే జరిగింది. ఓకే. సో ఇది మనకి ఒలింపిక్ గేమ్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి. స్టాటిక్ పాయింట్స్ వీడియో కూడా చూడడం మిస్ అవ్వకండి. ఇంకా పాయింట్స్ ఏదైనా ఉంటే కనుక ఎంసీక్యూ ఫార్మాట్లో నేను మరొక వీడియో అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. మీకు ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక నేను మిస్ అయ్యాను అనిపిస్తే కనుక తప్పకుండా కింద కామెంట్స్లో అయితే తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్, కామెంట్, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే నేను కొత్తగా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా డైరెక్ట్గా ఆ యాప్స్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మన ఛానల్ లోగో చూసి మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఓకే. ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.